నమస్తే అండి. సార్ మీ పేరు? సత్యనారాయణ అండి, వీరంకి. సార్ ఎలా ఉంది సార్ మన పోలింగ్ జరిగే విధానం కానీ, లేకపోతే అసలు ఎంతవరకు ఓట్ షేరింగ్ పెరిగిన ఓట్ షేరింగ్ ఎవరి వైపు ఉండే అవకాశం? జనరల్గా అనుకోవడం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చాడో వాటిని బట్టి లేడీస్ దగ్గర నుంచి అట్లాగే అవ్వాతాతల దగ్గర నుంచి ఓటింగ్ షేర్ పెరిగిందనేసి మేము అనుకుంటున్నాం. ఓకే. మరి ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెరిగిన 2% ఓట్ షేరింగ్ కూడా కూటమికి ప్లస్ పాయింట్ అని చాలామంది అంటున్నారు. ఇప్పుడు నేను చేస్తాను అన్నప్పుడే 151 ఇచ్చారు నాకు. ఇప్పుడు చేసిన తర్వాత కూడా ఇంకా నాకు దాని మీద ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తారు అనుకుంటున్నాను నేను అని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్తున్నాడు. అవును. అట్లాగే ఆయనకు మొన్న ఈ మధ్యకాలంలో ఒక దీంట్లో మాట్లాడాడు, ఐపాక్లో రాబోయే కాలంలో విచిత్రాలు జరగబోతున్నాయని చెప్పాడు. ఆయన అంటే సాధారణంగా మరి ఆయన సాధారణంగా ఎక్కువ ఊరికే వేగ్గా మాట్లాడు. మరి అటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో విచిత్రాలు జరగబోతున్నాయి అని చెప్పాడంటే ఆయనకు ఒక ఆలోచన ఉంది. అదే ఆలోచన నేను చేస్తానంటే 150 ఇచ్చారు, మరి చేసిన తర్వాత కూడా దాని మీద పెరుగుతాయి అని నేను ఆలోచన చేస్తున్నాను అనేది ఆయన మనసులో ఉంది. ఇక్కడ ఏంటంటే దేశాలు కూడా మన వైపే చూసుకుని ఆంధ్రప్రదేశ్ వైపే ఈసారి కూడా సంచలనం సృష్టిస్తానని కూడా చెప్పాడు. అదే విచిత్రాలు జరగబోతున్నాయి అనేది దానికి అదే కారణం. ఎందుకంటే 151 పైన స్థానాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మిగతా రాష్ట్రాలు కూడా ఇక్కడ ఈయన చేసిన శ్రమ ఏంటి, ఈయన చేసిన సంక్షేమ పథకాలు ఏంటి, ఈయన పేద ప్రజలకు ఏం చేస్తున్నాడు అనేది గమనిస్తూ ఉన్నారు వాళ్ళు. దాన్ని బట్టి వాళ్ళు ఇవాళ విన్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అనేది మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా మనం కూడా ఏదన్నా ప్రయత్నాలు చేయవచ్చా అనేది కూడా ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మరి ఐపాక్లో కీలక నేతగా ఇంతకుముందు పనిచేసిన ప్రశాంత్ కిషోర్ పరాజయం పాలవుతుంది వైసీపీ అని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ అంతా డబ్బులు మనిషి అండి, డబ్బుల కోసం ఏమైనా చెప్తాడు. మరి ఈయన దగ్గర అంతకుముందు పనిచేశాడు, ఈయన దగ్గర పనిచేసి మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ప్యాకేజీ ఎక్కువ ఇచ్చి ఉంటాడు, అంతే తప్పితే ఇవాళ ఆయనకు ఒక టీం అంటూ ఆంధ్ర రాష్ట్రంలో పనిచేసిన దాఖలాలు ఎక్కడ కనపట్ల మనకి. మరి ఊరికే ఆయన ఒకడో ఇద్దరు ఏదో చెప్తే సరిపోదు. అక్కడ ప్రశాంత్ కిషోర్ కొన్ని చోట్ల చెప్పాడు, అక్కడ ఓడిపోయినాయి రాష్ట్రాలు. అట్లాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గురించి చెప్తే అది సాధ్యపడే విషయం కాదు. ప్రశాంత్ కిషోర్ టైం అయిపోయింది, ఆయన వేరే పార్టీ పెట్టాడు, అక్కడ ఏం చేయలేక మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. అవన్నీ జనంగా అందరూ గమనిస్తూ ఉంటారు. ఇది ఊరికి ప్రశాంత్ కిషోర్ అంటే ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్, ఇవాళ అతనికి పరిస్థితులే లేవు. ఊరికే ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడు దగ్గర చేరాడు. దాన్ని బట్టి ఆయన మాటలు చెప్పాలి కదా, చంద్రబాబు నాయుడు గారికి సాటిస్ఫై అయ్యేట్టు ఈయన చెప్పాలి కదా. అందుకనే మొత్తం జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడని చెప్తాడు. వెళ్ళిపోయి పక్క రాష్ట్రంలో కేటీఆర్ కేసీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గా గట్టిగా చెప్పాడు కేటీఆర్, ఆయనే వస్తాడు, మళ్ళీ ఆయనే అధికారంలోకి వస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పాడు. మరి వీళ్ళంతా ప్రశాంత్ కిషోర్ లేకపోతే వేరే ఎవరో చెప్తే అది అయ్యే మాటలు కాదు కదా. వాళ్ళు రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఏలిన మనుషులు, వాళ్ళు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో వాళ్ళు గమనిస్తూ ఉంటారు కదా. ఆ పరిస్థితుల్లో వాళ్ళు యథార్థాన్ని చెప్పారు. జనరల్గా ఆయన చెప్పేది ఏంటి, నేను ఆ రోజుల్లో తిరిగినప్పుడు 150 ఇచ్చారు, నేను చేస్తానంటే ఇవాళ చేశాను, నాకు ఎక్కువ ఇవ్వరా అనేది ఆయన మనసులో ఉంది. అదే మిగతా రాష్ట్రాల్లో కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారనేది ముఖ్యంగా మేమంతా ఆ దిశలో ఆలోచిస్తూ ఉన్నాం. అయితే రేపు జూన్ 4న ఎలా ఉండబోతుంది సార్, ఇక్కడ రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది అసలు? సరే, ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద హడావుడి చేశారు. అది జరగాల్సిన పని కాదు. ఎందుకంటే ఎవరు ఓటు వాడు స్వతంత్రంగా వేసుకుంటాడు, వాడికి హక్కు ఉంది. మనకి నా ఓటు నా ఫలానా ఈయనకే వేస్తాననేది హక్కు ఉంటుంది నా మనసులో. అది
మరి అట్లాంటిది నువ్వు వాళ్ళకేసావు వీళ్ళకేసావు అని దళితులను వెళ్ళి కొట్టడం ఇవన్నీ అంటే నీ పరిపాలన రాబోయే కాలంలో కూడా పొరపాటున నీ పరిపాలన వస్తే ఇది చేస్తావా? ఆ పరిస్థితుల్లో ఉంది ఇవాళ జనంలో. భయపడుతున్నారు. భయపడడమే కాకుండా ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయి ఇవాళకి దళితులు సొంత ఊళ్ళోకి రాలేని పరిస్థితులు ఉన్నారు ఇవాళ మా పల్నాడులో. మరి అవన్నీ నువ్వు భయం పెట్టి నువ్వు అధికారం చేజిక్కించుకోవాలంటే అది సాధ్యపడదు. ప్రేమతో వాడు ఓటేసి నిన్ను గెలిపించాలి, నిన్ను చీటెక్కించాలి, అది కరెక్ట్. కానీ నీకేమో భయపెట్టి దళితులందరినీ కొడతాను, దళితులందరూ ఉండటానికి వీల్లేదు. అతను మొదటి నుంచి స్లోగన్ ఏంటి, దళితుల్లో పుట్టాలనుకుంటావా అంటాడు. మరి ఆ పరిస్థితుల్లో మనస్తత్వం ఉన్నవాడిని సీట్ ఎక్కిస్తారని నేను అనుకోవట్లే, నేను పర్సనల్గా. 9వ తారీఖు విశాఖపట్నం అని చెప్పాడు ఆయన ఆల్రెడీ ముహూర్తాలు చూసి. ఈయన ఎలక్షన్ ముందే చెప్పాడు నేను విశాఖపట్నంలో ఇది ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన ఎలక్షన్ ముందే చెప్పాడు. ఎలక్షన్ అయిన తర్వాత ఐపాక్ దగ్గర ఇది అయిపోయిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు అనౌన్స్ చేశాడు పర్సనల్గా 9వ తారీఖు విశాఖపట్నంలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఎలా ఉండబోతుంది సార్? అయితే ప్రమాణ స్వీకారానికి 9వ తారీఖు అందరూ సిద్ధం అంటారు. బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆయన్ని మామూలుగా ఆయన మీటింగులన్నీ చూసాం, మనం సిద్ధం మీటింగులు చూసాము, మేమంతా సిద్ధం మీటింగులు చూసాము. ఒక్కడే కష్టపడి రాష్ట్రం అంతా తిరిగాడు. కూటమిలో ఇంతమంది నాయకులు ఉన్నారు, ఎన్ని సభలు పెట్టారు, ఎంతమందిని అట్రాక్టివ్ చేశారు, ఎంతమందికి నేను ఇవి చేస్తానని చెప్పారు. ఏం లేదు, ఒక్కడే సింగిల్ హ్యాండ్ మీద మొత్తం 118 నియోజకవర్గాలు తిరిగాడు ఆయన. 118 నియోజకవర్గం, 4 సిద్ధం కాకుండా 118 తిరిగాడు ఆయన. మరి మిగతా వీటిల్లో మిగతా పార్టీలు కానీ మిగతా కూటమిలు కానీ ఎన్ని తిరిగారు, ఎన్ని చేశారు, జనం ఎంత ఫాలో అయ్యారు వీళ్ళ మీటింగులకి అనేది అందరికీ తెలుసు. అది తెలిసి కూడా వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్పితే వాళ్ళు మాత్రం గెలుస్తాము అనేది వాళ్ళ మనస్ఫూర్తిగా లేదండి అసలు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యంగా ఉంది, ధైర్యంగా చెప్తున్నాడు కూడా. మంచిదండి.